విందామా. అపొస్తలుల కార్యాలు 2:36 మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమది రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. కాబట్టి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము, పాపము ఆజ్ఞాతిక్రమణ పాపము, ఈలోక సంబంధమైన జీవితం జీవించడం పాపము, ఈ లోకాధికారి కింద ఉండి జీవించడం పాపం, అనగా అపవాది అధికారం కింద ఉండి జీవించడం పాపము. ఈ పాపం వల్ల చచ్చిన నీవు మరలా తిరిగి క్రీస్తునందు బాప్తిస్మం పొందుకుంటే రక్షణ పొందుకుంటావు. రక్షణ పొందుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మరలా తిరిగి నీ ఆత్మకి పూర్వ వైభవం వచ్చేస్తుంది. ఏంటంటే జీవము. పరమందున దేవునితోటి నువ్వు పుట్టినప్పుడు ఎలాగైతే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నావో,